अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम अम्मा बाद। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनुत्तकुल्लाहा हक्का तुकातिही वला तमुतुन्ना इल्ला व अंतुम मुस्लिमून। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा अल्लाहुम्मा फ़क़्हिनी फ़िद्दीन आमीन या रब्बुल आलमीन। టుడే దర్స్ అల్హమ్దులిల్లా అల్లాహ్ యొక్క పేర్లలో తర్వాత పేర్లను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ గురించి తెలుసుకున్నాం, అర్ రెహమాన్ అంటే ఏంటో తెలుసుకున్నాం, అర్ రహీం అంటే ఏంటో తెలుసుకున్నాం, అల్ మాలిక్ అంటే ఏంటో తెలుసుకున్నాం. టుడే అల్ ఖుదూస్ అస్సలాం ఈ రెండు పేర్ల యొక్క వివరణ కొంచెం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా. వచ్చేసేయండి దర్స్లోకి, ఓకేనా. అల్ ఖుద్దూస్ అల్లాహ్ యొక్క అతి పవిత్రమైన పేర్లలో అల్ ఖుద్దూస్ కూడా ఒకటి. అల్లాహ్ పరమ పవిత్రుడు కనుకనే అల్ ఖుద్దూస్ అని పిలువబడుతున్నాడు అనమాట. ఆయన నామమే పావనమైనది, పునీతమైనది. ఆయన తప్ప మరెవ్వరు కూడా ఆరాధనకు అర్హులు కారు. అల్లాహ్ అన్ని పాపాలకు అతీతుడో, అత్యంత పవిత్రుడో, స్వయంగా తనే ఆరాధనకు అర్హుడని, మన ఆరాధనలన్నీ ఆయన కొరికే సంస్థాపించబడాలని ఖుద్దూస్ నామం తెలియజేస్తుంది అనమాట. ఖుద్దూస్ అంటే కేవలం అల్లాహ్ కోసమే ఆరాధనలు, అంతే, ఇంకా ఎవరు లేరు, కేవలం అల్లాహ్ కోసమే. ఒక మానవుడికి పవిత్రతను ఆపాదించి మనం పొరపాటు చేస్తున్నాం, అవునా కదా. ఇది ఎంతో విపరీతమైన పోకడ. ఒక మానవుడికి ఇంత విశిష్టత మనము ఆపాదించి మనం పొరపాటు చేస్తున్నాం. అల్లాహ్ అల్ ఖుద్దూస్ తప్ప ఈ ప్రపంచంలో ఎవరు పవిత్రులు కారు. అల్ ఖుద్దూస్ ఎవరు? అల్లాహ్ మాత్రమే అవుతాడు. అల్ ఖుద్దూస్ ఎవరయ్యా అంటే ఒక అల్లాహ్ మాత్రమే. అనేక ధార్మిక భావనల్లో తమ పెద్దల్ని, ఋషుల్ని, మత గురువులను పవిత్రులుగా పరిగణిస్తూ ఉంటారు అనమాట. అనేక ధార్మిక అంటే వాళ్ళ అకీదా ఉంటుంది కదా, ఎవరెవరి అకీదా సంస్కృతి పరంగా వాళ్ళు వారి యొక్క పెద్దల్ని, ఋషుల్ని, వాళ్ళ యొక్క మత గురువులని పవిత్రులుగా పరిగణిస్తూ ఉంటారు. ఇది సరైనది కాదు. ఒక శారీరకంగా పరిశుద్ధం లేనంత మాత్రాన పవిత్రులకు పిలువబడడానికి అవకాశం అనేది లేదు. మనిషి శరీరం, ఆలోచనలు అశుద్ధాలకు నిలయాలు, అవునా కాదా. మనిషి యొక్క శరీరము, అతని యొక్క ఆలోచనలు అశుద్ధాలకు నిలయాలు. జిబ్రాయిల్ అలైహిస్సలాం లాంటి దైవదూతలు పవిత్రులుగా పరిగణించబడుతున్నప్పటికీ వారు మట్టితో కాకుండా కాంతితో సృజించబడ్డారు. అంటే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు పవిత్రుడిగా మనం అల్లానే మనము అనుకోవాలి కదా. మరి ఇక్కడ జిబ్రాయిల్ కూడా ఇక్కడ మనం దైవదూత కదా, అతని పవిత్రులుగా మనం పరిగణిస్తున్నాం కదా, మరి అదేంటి అని చెప్పేసి మీకు డౌట్ అనేది రావచ్చు. కాకపోతే ఆయన కాంతితో సృష్టించబడ్డాడు కదా, మట్టితో కాదు కదా. అల్లాహకు ఉన్న పవిత్రత దైవదూతల కంటే ఉన్నతమైనది, అర్థమవుతుందా. అల్లాహ్ ఆరాధన నిలయాలైన మస్జిదులు కూడా పవిత్రతకు మారుపేర్లు. అల్లాహ్ను ఆరాధించే స్థలం కాబట్టే మస్జిదులను చాలా పరిశుభ్రంగా ఉంచుతాం. బాహ్యపరంగా కనిపించేది పరిశుభ్రత, కానీ పవిత్రత, పరిశుద్ధత అనేవి అల్లాహ్కు ఉండే అంతర్గుణాలు. ఇప్పుడు మనము ఒక ఇల్లు నీటిగా ఉంది, ఒక మస్జిద్ నీటిగా ఉంది, అది బాహ్యపరంగా కనిపిస్తుంది, అది పరిశుభ్రత. కానీ పవిత్రత, పరిశుద్ధత అనేవి అల్లాహ్కు ఉండే అంతర్గుణాలు అనమాట. ఇవి అర్థమవుతుందా. మనం బయటకు చూసే ఇంటి సౌకర్యమో, ఇంటి పరిశుభ్రత అలాంటివి కాదు, అల్లాహ్కు ఉండేవి అంతర్గుణాలవి. అర్థమవుతుందా. ఈ పరిశుద్ధత, పవిత్రత అనేది అల్లాహ్ గుణగణాలవి. మానవులు లేక దైవదూతలు అల్లాహ్ అతని పరిశుద్ధులు కాలేరు. మన దురాచరణలే మనకు చెడు పనులకు, పాపాలకు ప్రేరణ. అర్థమవుతుందా. మన యొక్క చెడు పనులే, మన యొక్క చెడు ఆలోచనలే మనం చేసే చెడు పనులకు, పాపాలకు ప్రేరణగా పనిచేస్తున్నాయి. ఎందుకంటే మనమంతా శైతాను బాధితులమండి బాబు. మన ప్రయత్నంతో, దైవానుగ్రహంతో మనం మంచివారిగా, సత్యవంతులుగా, ధర్మవర్తనులుగా మారవచ్చు, కానీ పరిశుద్ధులమంటే కాలేము. స్వయంగా మన శరీరమే రక్త మాంసాలతో అశుద్ధాలతో నిండి ఉంది, అవునా కాదా. స్వయంగా మన శరీరమే ఉంది కదండి రక్త మాంసాలతో, అశుద్ధాలతో. మనం ఎలా పరిశుద్ధులం అవుతాం చెప్పండి. అలాంటప్పుడు మనం ఎలా పవిత్రులుగా ఎంచబడతాం చెప్పండి. కాబట్టి పవిత్రత, పరిశుద్ధతలు కేవలం ఎవరి గుణాలవి? అల్లాహుకు మాత్రమే ఆ సుగుణాలు.
అర్థమవుతుందా? సకల ప్రయత్నాలతో మనం శారీరకంగా శుద్ధులమై సత్శీలులమై సత్ప్రవర్తన నిజమైన ముస్లింగా మారాలి. నమాజు ఆచరించేందుకు మనం ఉజు చేస్తాం, అది మనల్ని బాహ్యపరంగా శుభ్రంగా ఉంటుంది, అవునా కదా? ఉజు లేకుండా మనం నమాజులు అంగీకరించబడవు. కాబట్టి అల్లాహ్ను ఆరాధించేందుకు మనం చేసే చిన్న ప్రయత్నం ఇది. రక్త మాంసాలు మన శరీరం అంతా నిండి ఉన్నాయి, మన మనసు కూడా ఎన్నో అశుద్ధాలకు ఆలవాలం అన్నమాట. కానీ అల్లాహు అల్ ఖుద్దూస్ మాత్రమే పవిత్రుడు, కాబట్టి ఆరాధనకు అర్హుడు. అల్హమ్దులిల్లా, ఇంతవరకు మనం అల్ ఖుద్దూస్ పేరు యొక్క గుణగణాన్ని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు అస్సలాం అనే పేరుకు గల గుణగణాలు ఏంటో కొంచెం క్లుప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా. సలాం అంటే ఏంటి? శాంతి అని అర్థం. ఇస్లాం ధర్మం శాంతియుత జీవనాన్ని, మానవ శాంతిని ప్రబోధిస్తుంది. శాంతి సోదర భావానికి సారాంశం వంటిది అనమాట. శాంతి సోదర భావానికే సారాంశం వంటిది. ఇస్లాం అంటే శాంతికి మారుపేరు. అల్లాహ్ పవిత్రతకు శాంతికి చిహ్నం అనమాట. అల్లాహ్ పవిత్రతకు శాంతి చిహ్నం అల్లాహ్, అవునా కాదా? ఏకేశ్వర పాసన సిద్ధాంతాన్ని ప్రవక్తలంతా, మరీ ముఖ్యంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవాళికి ప్రబోధించారు. అల్లాహ్ ఒక్కడే శాంతికి, సంపూర్ణతకు నిలయం. శాంతి అంటే కేవలం కల్లోలానికి వ్యతిరేక పదం మాత్రమే కాదు, అది సమైక్యతకు, సంపూర్ణతకు మారిపేరు. సోదరభావం శాంతి నుండే జనిస్తుంది తప్ప అనైక్యతతో, అనేక సిద్ధాంతాలతో కాదు. శాంతియుత జీవనమే రక్షణకు రాచబాట వేస్తుంది. అల్లాహ్ పట్ల నిజమైన విశ్వాసం కలిగి ఉండి ఆయనకి విధేయత చూపినట్లయితే నిస్సందేహంగా శాంతి వ్యాపిస్తుంది అనమాట ఎల్లవెల్లలా. ఒక ముస్లిం మరో ముస్లింను అస్సలాము అలైకుం అని ఆశీర్వదిస్తాడు, అంటే నీపై శాంతి కలుగుగాక అని దీవిస్తాడు. కాబట్టి ఈ శాంతి సందేశాన్ని ఎంత మేరకు సాధ్యమైతే అంత మేర వ్యాప్తి చేయాలి. అల్లాహ్ మన శాంతియుత జీవనానికి ఆధారం. ఆ ప్రభు నుండే పవిత్రత, ప్రశాంతత, పరిపూర్ణత నిత్యం ప్రసరిస్తూ ఉంటాయి. మనిషిలో ఉన్న ఒక సద్గుణం మరో మంచి లక్షణానికి దారితీస్తుంది. సత్యపతుకుడైన ఒక వ్యక్తి సద్వర్తనుడే. శాంతికాముకుడై ఉండటంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి లక్షణాలన్నీ అల్లాహు అస్సలాం నుండే మనకు లభ్యమవుతాయి. ఈరోజు మనం ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగిస్తున్నామంటే అదంతా అల్లాహ్ చెలువే. తనను విశ్వసించిన చిదాస్తులకు అల్లాహ్ని ప్రశాంతత జీవనం ప్రసాదిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎందుకంటే ఆయన పరం ప్రభు కాబట్టి. తన ప్రార్థనలో ముస్లింలంతా ప్రవక్తకు శాంతి సందేశం దళిత పంపుతారు. దానికి అల్లాహ్ మనకు 10 రెట్లు ప్రశాంతతను ప్రసాదిస్తాడు. కాబట్టి ప్రతి వారికి మనం ముందుగా సలాం చేయడం అలవర్చుకోవాలి. తన తోటి వారికి ప్రశాంతత జీవనం కొరకు పరితపించే వారికి ఎలాంటి అడ్డంకులు, అవరోధాలు ఎదురు కాకుండా ఉండాలని ఇస్లాం అంటే ఒక శాంతి అని చెప్పేసి అర్థమవుతుంది అనమాట. తోటి వారికి మనమే ముందుగా అస్సలాం అలైకుం అని చెప్పాలి. సోదరభావం పెంపొందడానికి ఒక సందేశం అనమాట. సోదరభావం మనలో పెంపొందించుకోవడానికి ఒక మూల మార్గం అనమాట. అల్లాహ్ ఆరాధనలో దుష్ట శక్తుల అడ్డంకులు, అవరోధాలు ఏర్పడితే మనం వాటిని నిర్మూలించి తిరిగి శాంతియుత జీవనాన్ని సంస్థాపించాలి. ఇస్లాం కల్లోలను ప్రేరేపిస్తుందని, ముస్లిం యుద్ధ పిపాసులని అపోహాలు ఈరోజు చాలా ప్రపంచమంతా వ్యాప్తి చెందుతున్నాయి. ఇవి నిరాధారమైన మాటలు, ఇవి నిజం కాదు. మన ఇస్లాం అనేది కల్లోలాన్ని ప్రేరేపించదు, అహింసను కూడా ప్రేరేపించదు. అర్థమవుతుందా? ఇవన్నీ వాళ్ళ యొక్క ఊహాగానాలు అంతే. ఇవి నిరాధారమైన మాటలు. ఇవి ఇస్లాం ఎప్పుడు ప్రశాంతతని కోరుకుంటుంది. అల్లాహ్ అంటే అస్సలాం ఈ ప్రపంచంలో ప్రశాంతతను, ఏకేశ్వర భాషను అంటారు కదా, ఏమంటారు, ఇది ప్రబలింప చేయాలని మనమంతా మనస్ఫూర్తిగా కోరుకుందాం. అల్హమ్దులిల్లా. ఇస్లాం ధర్మం శాంతికి చిహ్నం. అల్లాహ్ను విశ్వసించిన వారు సదా శాంతి సందేశాన్ని ప్రబోధించాలి. అల్లాహ్ అంటే అస్సలాం పరమ దయామయుడు, నెమ్మదికి కూడా సెలవు, అంటే ఆయనకి సహనం ఉంటుంది అనమాట. అదే నెమ్మదికి సెలవు అంటే అది అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఈ రోజు అల్హమ్దులిల్లా మనము 2 పేర్లు అంటే అల్లాహ్ యొక్క అల్ ఖుద్దూస్, అలాగే అస్సలాము, ఆ పేర్ల యొక్క వివరాలు మనం తెలుసుకున్నాం. అల్హమ్దులిల్లా. చాలా చాలా బాగుంది క్లాసు. ఆయన పేర్లు కూడా మనం ఒకటొకటిగా ఆయన యొక్క తారీఫాత్, ఆయన గుణగణాలు మనకి పరిచయం చేస్తుంటే మాషాల్లా, అల్లా యొక్క గొప్పతనం ఏంటో, ఆయన యొక్క దయాగుణం ఏంటో, ఆయన ఉన్నత స్థానం ఏంటో కూడా నాకైతే రోజు రోజుకి ఆయన మీద ఉన్న ప్రేమ, గౌరవం పెరిగిపోతున్నాయి. ఈ యొక్క అల్లాహ్ పేర్ల యొక్క సద్గుణాల యొక్క భావం నేను తెలుసుకున్నాను. కాబట్టి ఇటువంటి భావాన్ని, ఇటువంటి సద్గుణాలను కూడా, గుణాలను కూడా మీరు అర్థం చేసుకోవాలి. తప్పనిసరిగా మీరు ఈ 10 నిమిషాల క్లాస్ని ఖచ్చితంగా వినండి. ఎందుకంటే అది మన బాధ్యత. అల్లాహ్ యొక్క పేర్ల యొక్క సద్గుణాల యొక్క భావం మనకు అర్థం కావాలి. అప్పుడు మనము ఒక మంచి విశ్వాసిగా, ఒక అల్లాహ్ ఇచ్చిన ఒక దాసుడిగా మనం జీవించగలుగుతాం ఇన్షాల్లా. అల్హమ్దులిల్లా. సరేనా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను చేస్తున్న ఇచ్చిన కృషిని అల్లాహ్ స్వీకరించాలి. అలాగే ఇహలోకంలోను పరలోకంలోను మన అందరికీ ఒక మంచి జీవితం ప్రసాదించాలి. తెలిసి తెలియక ఆశకు పోయి చేసిన మన పాపాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
జన్నతుల్ ఫిర్దౌస్లో ఆలా దర్జా ప్రసాదించాలని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను కోరుకుంటూ ఈ రోజు నా యొక్క క్లాస్ నేను ముగిస్తున్నాను. ఓకేనా? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్ల అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.